హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ భువన గ్యాలరీ. ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఈరోజు ఫ్రైడే అండి. నేనైతే ఇప్పుడు పాత్రలు కడిగేసానండి. పాత్రలు కడిగేసి ఇప్పుడు నేనైతే పొంగల్ చేయాలనుకున్నాను. అందుకని ముందుగా బియ్యము పెసరపప్పు వేసి నానబెట్టాను. కొద్దిసేపు నానబెట్టుకొని తర్వాత అయితే అవి ఉడికించుకోవాలి. కుక్కర్లో పెట్టుకున్నాను. ఇప్పుడు పల్లీ చట్నీకి సిమ్లో పెట్టి వేయించుకుంటున్నానండి. అలా వేయించుకుంటే చట్నీ చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలా అయితే ఉడికిపోయాయి. ఈ లోపల దేవుడి దీపాలతో మేసుకున్నాను. తర్వాత అయితే పోపు పెట్టేసుకొని తర్వాత ఇలా పొంగల్లోకి ఇలా కలిపేసి చట్నీ అయితే చేసుకునేసానండి. చట్నీ ఉంటేనే కదండి పొంగల్ బాగుంటుంది. అందుకే మామూలుగా చట్నీ లేకుండా కూడా నేను తినేస్తాను. దాంట్లో పెరుగు కూడా సూపర్ ఉంటుంది. ఇప్పుడైతే మా పాపకు నీళ్ళు కూడా కాబెట్టేసాను. మా ఇంట్లో గీజర్ ఏం లేదండి. మేమైతే గ్యాస్ మీదే కాంచుకుంటాము. ఇప్పుడైతే ఇంకా అదంతా అయిపోయాక టిఫిన్ అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడైతే నేను ఇల్లు మాఫ్ చేసుకుంటున్నానండి. ఒక్కొక్కసారి థర్స్డేనే చేసుకుంటాను. ఇంకా థర్స్డే కుదరలేదు అంటే ఇప్పుడు ఫ్రైడే మార్నింగ్ ఇలా చేసుకుంటాను, మాఫ్ పెట్టేసుకుంటాను. ఇప్పుడైతే మా పాపకి పొంగల్ అయితే చల్లారబెడుతున్నానండి. అంటే పాప స్నానం చేసి వచ్చాక ఇంక తినడానికి తొందర తినేస్తుంది వేడిగా లేకపోతే అని ఇలా అయితే పొంగల్ అయితే ప్లేట్లో పెట్టేసాను పాపకి. తర్వాత అయితే బాక్స్ రెడీ చేసేస్తున్నాను. ఇప్పుడు ఎగ్జామ్స్ కదండి. మామూలుగా కూడా స్నాక్స్ బాక్స్ ఏవి లంచ్ బాక్స్ ఏమి ఉండదు. 12:30కి వచ్చేస్తుంది కాబట్టి బాక్స్కి అయితే నేను ఆరెంజెస్ గ్రేప్స్ పెట్టాను. మామూలుగా స్నాక్స్ కూడా ఇంట్లో ఏమైనా ఉంటే పెడతాను. ఫ్రూట్స్ పెడితే చాలా మంచిది కదా హెల్త్కి అని పెట్టాను. మన ఇంట్లో ఉండేదాన్ని బట్టి పెట్టిస్తానండి. ఇలా కొన్ని స్కూల్లో అయితే దానికి కూడా టైం టేబుల్ అండి, ఏ రోజు ఏవి పెట్టాలి అని. ఈరోజు ఫ్రైడే అయితే మా పాపకి యూనిఫామ్ ఇది అంటే స్పోర్ట్స్ డ్రెస్ లాగా. ఇప్పుడైతే మా ఆయనకు కూడా పెట్టేశాను. మా ఆయన కూడా నేను తినేసానని. ఇప్పుడు నాకైతే వాటర్ అయితే పెట్టుకున్నాను గ్యాస్ మీద. ఇప్పుడైతే పాప స్కూల్కి అయితే రెడీ అయిపోయి వెళ్ళిపోతుంది. ఇంకా నేను మిగతా పనులన్నీ రెడీ టు వేర్ దిస్ శారీ అన్నట్టుగా నేను దీన్ని అయితే ఈరోజు వేర్ చేస్తున్నాను. అందుకనేసి అది పెట్టాను. ఇంకా పూజ స్నానం అయిపోయింది. ఇంకా పూజ అయితే స్టార్ట్ చేయాలి. ఇప్పుడైతే ఇలా ఉంది. తర్వాత అయితే పేపరు అంతా చేంజ్ చేసేసి ఇప్పుడు పేపర్ అయితే చేంజ్ చేసేసాను. దేవుడి పటాలంతా తుడిచేసుకొని ఇప్పుడైతే బొట్లు పెట్టుకుంటున్నాను. నేను ప్రతి ఫ్రైడే పూజ చేస్తానండి. మిగతా ఏం చేయను. నాకు అసలు ఫ్రైడే కూడా చేయడానికి టైం ఉండదు. కానీ ఓపిక తెచ్చుకొని చేశాను. ఒక్కొక్కసారి అయితే చేయలేనండి. చాలా కష్టంగా ఉంటుంది ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు. నాకు అప్పటికే చాలా ఆకలి వేస్తుంటుంది. బాబు నా దగ్గరే పాలు తాగుతాడు ఇంకా ఫీడింగ్ కాబట్టి. అంటే ఇంకా తెల్లవారితోనే నాకు ఆకలి వేస్తుంది అనమాట. ఇంకా నైట్ అంతా తాగుతాడు కాబట్టి ఇంకా నాకు టైం చూసుకొని నేను ఎవ్రీ ఫ్రైడే అయితే పూజ చేస్తానండి. మిగతా రోజులు ఏం చేయను నేను. ఇలా అయితే దీపం పెట్టేసుకున్నాను. తర్వాత అయితే ఇలా గడప కూడా పసుపు రాసేసి ఇలా పసుపు రాసేసి ముగ్గు ఇలా చాక్పీస్తో ముగ్గు వేసుకునేసేసి ఇలా గడపకి కూడా పూజ చేసేసుకున్నాను. ఇప్పుడైతే ఇంట్లో ఇంకా టెంకాయ కొట్టాలి కదా. టెంకాయ మ్యాండేటరీ ఏం కాదు, ఉంటే కొడతాను లేదంటే లేదండి. ఇలా కర్పూరం వెలిగించేసి తర్వాత అయితే ఇలా పూజ అయితే చేసేసాను. ఇప్పుడైతే ఇంకా నాకు అప్పటికే ఆకలి వేస్తుందని బ్రష్ చేయగానే ఇంకా వెంటనే ఆకలి వేస్తుంది కండి ఎవరికైనా. ఇప్పుడు ప్లేట్లోకి అయితే నేను పొంగల్ అయితే పెట్టేసుకుంటున్నాను. ఫస్ట్లో అయితే కొంచెం లూజ్గా ఉండింది కానీ పొంగల్ ఆరిపోయేసరికి ఇంక గట్టి పడుతూ ఉంటుంది. ఇప్పుడైతే నేను తినేస్తున్నాను. తర్వాత అయితే పాత్రలు అయితే ఉన్నాయి ఇంకా కడగలేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.